హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. లాస్ట్ వీడియోలో అయితే 5th క్లాస్కి సంబంధించిన ఈవీఎస్ గురించి తెలుసుకున్నారు. అండ్ అందులో వచ్చేసి ఫస్ట్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది లెసన్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో వచ్చేసి ఈ వీడియో అండి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. సో ఎందుకంటే లాస్ట్ లెసన్స్ కాబట్టి 5th క్లాస్లో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి టెట్ ఎగ్జామ్కి. సో తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఫాస్ట్గా చూస్తే కనుక మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ చేసుకోగలుగుతారు. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, కృష్ణా రివర్ బర్త్ ప్లేస్. అంటే కృష్ణా రివర్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి దాని యొక్క ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అంటే వెస్ట్రన్ ఘాట్స్ నుంచి, అంటే వెస్ట్రన్ ఘాట్స్ వైపు ఉన్న మహారాష్ట్ర. సో మనకి మ్యాప్ పాయింటింగ్లో ఇలా వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్ ఈ సైడ్ ఉంటుంది. సో మహారాష్ట్ర, కేరళ లాస్ట్ టిప్లో కేరళ ఉంటుంది. అండ్ దానిపైన కర్ణాటక, దానిపైన మహారాష్ట్ర. సో మహారాష్ట్ర వెస్ట్రన్ ఘాట్స్ వైపు ఉంది కాబట్టి వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ మహారాష్ట్ర అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ వాజ్ బిల్ట్ ఇన్ 1967. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది 1967లో కట్టారు. అండ్ దిస్ డ్యామ్ హ్యాస్ 2 canals. ద రైట్ కెనాల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద జవహర్ కెనాల్ అండ్ ద లెఫ్ట్ కెనాల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద లాల్ బహదూర్ కెనాల్. దీనికి 2 కెనాల్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి. సో రైట్లో ఉన్న కెనాల్ని జవహర్ కెనాల్ అంటారు. అండ్ అలాగే లెఫ్ట్లో ఉన్న దాన్ని లాల్ బహదూర్ కెనాల్ అని అంటారు. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ వాజ్ ఓపెన్డ్ ఇన్ 1957. ప్రకాశం బ్యారేజ్ అనేది 1957లో ఓపెన్ చేశారు. అండ్ ఎవరు ఓపెన్ చేశారంటే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన మనకి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సీఎం ఎవరు అంటే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్స్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అని 3 types ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఓన్లీ విలేజెస్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ టౌన్స్కి, తర్వాత వచ్చేసి స్టేట్కి డిస్ట్రిక్ట్స్ అలా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించిన గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్లో మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చూద్దాం. అంటే ఇందులో వచ్చేసరికి మనకి మండలాలు, సిటీస్, టౌన్స్లో ఏముంటాయి అండ్ అలాగే విలేజెస్కి వచ్చి పంచాయత్స్ అండ్ నెక్స్ట్ జిల్లాలకి అనేవి ఏముంటాయి అనేది చూడండి. ఫస్ట్ గ్రామ్ పంచాయత్. విలేజెస్కి వచ్చేసరికి గ్రామ్ పంచాయత్ అని ఉంటుంది, ఎలక్టెడ్ బై విలేజర్స్. ఈ గ్రామ్ పంచాయత్లో నిలబడే వారిని ఎన్నుకునేది విలేజర్స్. ఆ విలేజ్కి సంబంధించిన ఓటర్స్ మాత్రమే ఈ గ్రామ పంచాయత్ని ఎలక్ట్ చేయగలుగుతారు. అండ్ ఎలక్టెడ్ వన్స్ ఇన్ 5 years. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఓటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో గెలిచిన వారిని సర్పంచ్ అని అంటారు. ద హెడ్ ఆఫ్ ద పంచాయత్ ఈజ్ సర్పంచ్. అండ్ నెక్స్ట్ అందరికన్నా ఈ గ్రామ పంచాయత్లో పెద్దవారు ఎవరు అంటే సర్పంచ్. నెక్స్ట్ వచ్చేసి మండల్ పరిషత్కి ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ఎంపీటీసీ మెంబర్స్. ఈ ఎంపీటీసీ మెంబర్స్ అనేవారు ఉంటారు. సో ఆ ఎంపీటీసీ మెంబర్స్ అనేవారు మండల్ పరిషత్ యొక్క ప్రెసిడెంట్ అంటే మండల్ పరిషత్ యొక్క హెడ్ని ఎలక్ట్ చేస్తారు. ఈ ఎంపీటీసీ మెంబర్స్ అనేవారు 676 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంపీటీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, మండల్కి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ. అండ్ నెక్స్ట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్. జిల్లా పరిషత్కి వచ్చేసి చైర్పర్సన్ని ఎలక్ట్ చేసేవారు ఎవరు అంటే జెడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు 13 మెంబర్స్ ఉంటారు. ఎంపీటీసీ వాళ్ళు 676 మెంబర్స్ అండ్ జెడ్పీటీసీ వాళ్ళు 13 మెంబర్స్ అనేవారు ఉంటారు. వాళ్ళ యొక్క చైర్పర్సన్స్ని ఎలక్ట్ చేస్తారు. జిల్లాకైతే జెడ్పీటీసీ అండ్ మండల్కి అయితే ఎంపీటీసీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లోనే మున్సిపాలిటీస్ ఉంటాయి. ఈ మున్సిపాలిటీస్లో టోటల్గా మనకి ఏపీలో వచ్చేసి టౌన్స్ అనేవి 74 టౌన్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి సిటీస్ కింద వస్తాయి. సో సిటీస్ అనేవి 16 సిటీస్ అనేవి ఉన్నాయి ఇన్ అవర్ స్టేట్. ఈ మున్సిపాలిటీస్ కిందకి టౌన్స్ వస్తాయి అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్కి వచ్చేసి సిటీస్ అనేవి వస్తాయి.
నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. చూడండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి చీఫ్ మినిస్టర్ అనేవారు ఉంటారు. సో సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవారు ఇద్దరు ఉంటారు. సో సీఎం వచ్చేసి మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన కింద ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఉంటారు అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఉంటారు. సో ద ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ రాష్ట్రపతి మనకి హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్. అండ్ నెక్స్ట్ దట్ జ్యుడిషియరీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. జ్యుడిషియరీ అంటే హైకోర్ట్, సుప్రీం కోర్ట్స్. ఈ కోర్ట్స్ అనేవి మనకి డెమోక్రసీకి ఒక స్తంభం లాంటిది. అండ్ నెక్స్ట్ హైకోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ జ్యుడిషియరీ బాడీ ఇన్ ద స్టేట్కి వచ్చేసరికి హైకోర్ట్ అనేది హైయెస్ట్ జ్యుడిషియరీ. అండ్ అలాగే నెక్స్ట్ కంట్రీ వైజ్గా వచ్చేసి సుప్రీం కోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్. సో స్టేట్లోకి వచ్చేసి హైకోర్టు అండ్ కంట్రీలోకి వచ్చేసి సుప్రీం కోర్టు. మనకి స్టేట్లో హైకోర్టు వచ్చేసి హైదరాబాద్ అండ్ స్టేట్లో హైకోర్టు వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. అండ్ అలాగే కంట్రీలో సుప్రీంకోర్టు వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ అనేవారు కూడా ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ గారు. పూసారల వెంకట సింధు వాజ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఫస్ట్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2016 అండ్ గోల్డ్ మెడల్ ఎట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ 2019. అందరికీ తెలుసు సింధు వాజ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్. సింధు అనే ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ ఈమె తెలంగాణకి చెందినవారు. ఫస్ట్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ 2016లో సిల్వర్ మెడల్ అనేది గెలుచుకున్నారు ఒలింపిక్స్లో. అండ్ అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్లో 2019లో గోల్డ్ మెడల్ అనేది సంపాదించారు. నెక్స్ట్ హూ ఈజ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని వచ్చేసి ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. పివి సింధు అండ్ అలాగే కర్ణం మల్లేశ్వరి. సో చాలామంది చాలామంది వస్తారు ప్లేయర్స్, వాళ్ళ గురించి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ అవార్డెడ్ పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. సో ఈమెకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయంటే పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు ఈ సింధు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి లంబసింగి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్. ఏ ప్రదేశాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు అంటే లంబసింగి. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ గివింగ్ బిఫోర్ విక్టిమ్ ఈజ్ మూవ్డ్ టు హాస్పిటల్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ఎయిడ్. మనం ఏదైనా సడన్గా ఎవరైనా మనిషి కళ్ళు తిరిగి పడిపోతే లేకపోతే సంథింగ్ ఏదో ఒక ఆపద వస్తే కనుక వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ ద్వారా కొంచెం క్యూర్ చేయొచ్చు. సో హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు మన వంతు మనం చేసే సహాయాన్ని ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. నెక్స్ట్ కొన్ని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెంబర్స్ అనేవి ఏంటో చూద్దాం. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 108 అంటే మనం ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అర్జెంట్గా అంబులెన్స్ అవి పిలవడానికి 108ని డయల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ హెల్ప్ లైన్ నెంబర్. ఈ మెడికల్ చెకప్ ఫ్రీగా మెడికల్ చెకప్స్ అనేవి విలేజెస్లో కొన్ని బస్సెస్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో వాటి యొక్క నెంబర్ ఏంటంటే 104 అని అంటారు. నెక్స్ట్ ఏపీ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్. పోలీస్కి కాంటాక్ట్ చేయాలంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 100. సో ఈ హెల్ప్ లైన్స్ కూడా అడగొచ్చు మ్యాచింగ్ ఫామ్లో. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15th August. 15th Augustన మనకి స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఏటా జరుపుకుంటాము. అండ్ మనకి ఫ్రీడమ్ వచ్చిన ఇయర్ ఏంటంటే 1947. 14th August at midnight మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఆ సందర్భంగా నెక్స్ట్ డే 15th Augustన ఇండిపెండెన్స్ డే అనేది జరుపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాస్కో డి గామా, ఏ పోర్చుగీస్ డిస్కవర్డ్ ఏ సీ రూట్ ఫ్రమ్ యూరప్ టు ఇండియా ఇన్ 1948. 1948లో వాస్కో డి గామా అనే ఒక పోర్చుగీస్ ఆయన యూరప్ నుంచి ఇండియా వరకు వచ్చారు. ఫస్ట్ టైం యూరప్ నుంచి ఇండియా వరకు ఈ పోర్చుగీస్ ఆయన వాస్కో డి గామా అనేవారు వచ్చారు కాబట్టి దాన్ని ఆయనే డిస్కవర్ చేసిన రూట్ అని అంటారు.
అది కూడా 1948లో రావడం జరిగింది. సో 1948 అనే ఇయర్ కూడా ఇంపార్టెంటే. ఏ Portuguese who was named as Vasco da Gama came to India in which year అని అడగొచ్చు. 1948. అండ్ నెక్స్ట్ నార్మల్గా మనం ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎవరు అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ద డచ్, తర్వాత ద ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు అండ్ నెక్స్ట్ ద బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో ఫైట్ చేసి అండ్ నెక్స్ట్ ఇండియా అనేది ఈ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి ఫ్రీడమ్ అనేది పొందింది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిషర్స్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాలో ఎప్పుడు స్థాపించారంటే 1608లో స్థాపించారు. ఫస్ట్ టైం ఇన్ గుజరాత్. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ 1885. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్థాపించబడింది. సో ఈ ఇయర్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇయర్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది 1857లో. నెక్స్ట్ మహాత్మా గాంధీ జాయిన్డ్ చూడండి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి హెడ్ ఎవరు అంటే మహాత్మా గాంధీ ఉన్నారు అప్పట్లో 1942లో టైమింగ్. అండ్ నెక్స్ట్ టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక ఏవో హ్యూమ్ అండ్ ఫౌండర్ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ జాయిన్డ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ 1919. ఫ్రీడమ్ మూమెంట్ అనేది 1919లో మహాత్మా గాంధీ జాయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నాన్ కార్పొరేషన్ మూమెంట్ 1928లో. నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ ఆన్ మార్చ్ 12, 1930 దండి మార్చ్ అని అంటారు దీన్నే. సో సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ ఆన్ విచ్ ఇయర్ అంటే 1930. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఈ 1942న క్విట్ ఇండియా మూమెంట్ అనే ఉద్యమం జరిపారు. సో అక్కడికి వచ్చేసి స్లోగాన్ అనేది డూ ఆర్ డై అనే స్లోగాన్ని గాంధీజీ ప్రవేశపెట్టారు. సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ యొక్క స్లోగాన్ ఏంటంటే డూ ఆర్ డై. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ జరిగిన సంవత్సరం ఏది అంటే 1942. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ గురించి ఇచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ 26th January 1950. 26th January 1950న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సో రాజ్యాంగంని ఆమోదించిన రోజు కాబట్టి దాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంటారు. సో నార్మల్గా అయితే చూడండి ఇక్కడ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అనేది దేంతో అవుతుందంటే ద పీపుల్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అయ్యి అండ్ ఎండ్ దేంతో అవుతుందంటే హియర్ బై అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అనే దాంతో ఎండ్ అవుతుంది. అండ్ ఇందులో పొందుపరిచిన అంశాలు ఏంటి అంటే సో రాజ్యాంగం యొక్క ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అనేది ఇది చూడండి. ఇక్కడ వచ్చేసి sovereign democratic republic and to secure to all its సిటిజన్స్ని అందరినీ సెక్యూర్ చేయాలి మరియు రిపబ్లిక్గా ఉంచాలి. సో జస్టిస్ అనేది సోషల్, ఎకనామిక్ అండ్ పొలైట్ అండ్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్స్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ fraternity, assuring the dignity of the individual and the unity of the nation. సో దీని మీద కూడా కాన్స్టిట్యూషన్ మీద కూడా ఈ బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో జస్టిస్ దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అండ్ అలాగే ఈక్వాలిటీ దేని గురించి సూచిస్తుంది అంటే స్టేటస్ and of opportunity and to promote among them all. So the last one వచ్చేసి in our constituent assembly this 26th day of November 1949 do hereby
అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. సో ఇందాకలో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి ఉన్నాయి కదండి. సో అన్నిటిని కలిపి ఒకే చోట చూడండి. ఇక్కడ ఫ్రీడమ్ మూమెంట్ టైమ్ లైన్ నేను వేరేగా అయితే ప్రిపేర్ చేయలేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక పేజ్ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ మాత్రమే. సో చూడండి ఇక్కడ 1757 ద బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలోకైతే 1885 ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 స్థాపించారు. అండ్ దీనికి ఫౌండర్ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అండ్ ఏవో హ్యూమ్ గారు. అండ్ నెక్స్ట్ 1919 ఎంట్రీ ఆఫ్ మహాత్మా గాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఫ్రీడమ్ మూమెంట్లో జాయిన్ అయింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఎప్పుడు అంటే 1919లో. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో జరిగింది క్విట్ ఇండియా మూమెంట్. అండ్ నెక్స్ట్ 1498 ఏం జరిగిందంటే యూరోపియన్ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా. ఆ యూరోపియన్ ఎవరు అంటే వాస్కో డి గామా. అండ్ నెక్స్ట్ 1857 పీపుల్స్ రివాల్ట్ అగెనెస్ట్ బ్రిటిష్ రూల్. ఈ బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్గా 1857లో ఒక రివాల్ట్ అంటే యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ అంటే బ్రిటిషర్స్ని ఇండియా నుంచి వెళ్ళిపోమని ఒక యుద్ధం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ 1905లో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది 1905లో జరిగింది. అండ్ అలాగే వందే మాతరం మూమెంట్ కూడా సేమ్ ఇయర్న జరిగింది. సో 1920లో నాన్ కార్పొరేషన్ మూమెంట్ అనేది జరిగింది. 1920లో నాన్ కార్పొరేషన్ మూమెంట్. అండ్ నెక్స్ట్ 1930 మార్చ్ 12న సాల్ట్ సత్యాగ్రహ అంటే దండి మార్చ్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి సాల్ట్ కోసం పోరాటం అనేది జరిగింది. ఇక్కడ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి దండి వరకు కాలినడకన ఈ పోరాటం అనేది సాగింది. అండ్ నెక్స్ట్ 1947లో వచ్చేసి ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో టోటల్గా 5th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కదండి, ఇంపార్టెంట్ ఇయర్స్ ఇవి. సో ఈ ఇయర్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెసన్ వచ్చేసి గ్లోబ్ అండ్ సోలార్ సిస్టమ్ గురించి ఉంటుంది. చూడండి, మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబ్. మనం ఎర్త్ మొత్తాన్ని పిల్లలకైతే మామూలుగా ఎర్త్ మొత్తాన్ని అందరికీ చూపించలేము కాబట్టి ఒక బాల్లా ఉంటుంది. సో దాన్ని గ్లోబ్ అని అంటారు. అందులో మొత్తం మన ఎర్త్ మొత్తం చూడొచ్చు. సో మోడల్ ఆఫ్ ద ఎర్త్ అనేది దేన్ని అంటారంటే గ్లోబ్. ఈ గ్లోబ్ మీద కొన్ని ఇమాజినరీ లైన్స్ అనేవి ఫామ్ చేసుకుంటాము. సో అందులో వచ్చేసి కొన్ని స్ట్రైట్ లైన్స్ కూడా ఉంటాయి. స్ట్రైట్ లైన్స్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఈ స్ట్రైట్ లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు. అండ్ అలాగే ప్యారలల్ లైన్స్, సో ఇలా సర్కిల్ రౌండ్గా కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్యారలల్ లైన్స్ని లాంగిట్యూడ్స్ అని కూడా అంటారు. సో ద లాటిట్యూడ్స్ దట్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఈ లాటిట్యూడ్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ అనేవి గ్లోబ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. వాటిని ఈక్వేటర్ అని అంటారు. లాంగిట్యూడ్స్ డివైడ్ చేసేదాన్ని ప్రైమ్ మెరిడియన్ అని అంటారు. డ్యూ టు రివల్యూషన్ ఎర్త్ కాజెస్ చేంజ్ ఇన్ సీజన్. సో రివల్యూషన్ అంటే సన్ చుట్టూ ఎర్త్ తిరగడానికి 365 డేస్ పడుతుంది. సో ఈ 365 డేస్లో క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ చేంజెస్ ఎందుకంటే సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది కాబట్టి దాన్ని రివల్యూషన్ అంటారు. సో ఈ రివల్యూషన్ వలన ఎర్త్ మీద కొన్ని సీజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై ఆస్ట్రానమికల్ టెలిస్కోప్. మనకి భూమి నుంచి ఈ స్టార్స్, ప్లానెట్స్ మరియు శాటిలైట్స్ అనేవి దేని ద్వారా చూడగలుగుతామంటే ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనం ఈ స్టార్స్, ప్లానెట్స్ మరియు శాటిలైట్స్ అనేవి చూడగలుగుతాం. అండ్ నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఈజ్ సన్ అండ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్బిట్ అరౌండ్ ఇట్. ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే సన్ మరియు ఆబ్జెక్ట్స్ అనేవి ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటుంది. సో ఆ తిరిగే మొత్తం ఆర్బిట్ని టోటల్గా ఆ హోల్ ఆబ్జెక్ట్స్ మరియు సన్ని మొత్తం కలిపి సోలార్ సిస్టమ్ అని అంటారు.
నెక్స్ట్ ద మూన్ ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ టు ద ప్లానెట్. ఈ మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్గా పనిచేస్తుంది అన్ని ప్లానెట్స్కి అండ్ ఎర్త్కి కూడా. ఇట్ టేక్స్ 27 days టు రివాల్వ్ అరౌండ్ ఎర్త్. ఇది ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేర్ ఆర్ 8 planets. సోలార్ సిస్టంలో టోటల్గా వచ్చేసి 8 planets అనేవి ఉన్నాయి. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరేనస్ అండ్ నెప్ట్యూన్ అండ్ టోటల్గా 9 ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 8 planets అనేవి ఉన్నాయి. సో ఈ 8 planets గురించి ఫర్దర్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ మ్యాటర్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే ఓన్లీ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయో వాటి పేర్లే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్యభట్ట వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 1957. 1957 ఫస్ట్ శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఆర్యభట్ట. ఇది 1957లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 1 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 2. Chandrayaan 2 is an artificial satellite launched by GSLV MK11M1 from Satish Dhawan Space Center in Sriharikota. శ్రీహరికోట అనేది నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇండియాలో ఉంది. అండ్ 22 July 2019 ఈ చంద్రయాన్ 2 అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి శ్రీహరికోటలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇండియాస్ సెకండ్ మిషన్ టు ద మూన్. ఇది ఇండియా సెకండ్ మిషన్ టు ద మూన్ అని దేన్ని అంటారంటే చంద్రయాన్ 2ని. సో ఇక్కడ జిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జియో శాటిలైట్ లాంచ్ వెహికల్. కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతుంటారు. సో ఈ ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఆర్యభట్ట, చంద్రయాన్ 2 అనేవి ఎలాంటి శాటిలైట్స్ అండ్ ఇండియాకి వచ్చేసి ఫస్టా సెకండా ఎప్పుడు లాంచ్ చేశారు అనేవి కూడా ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టోటల్గా వచ్చేసి మనకి అన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ 5th class part 2లో ఉన్న అన్ని పాయింట్స్ అనేవి ఇంపార్టెంటే. సో కంపల్సరీగా మీరు ఈ part 2 అనేది ఫుల్గా మొత్తం అనేది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6th class అండ్ హయ్యర్ క్లాసెస్లో కూడా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వస్తాయి. క్లాసెస్ అనేవి మిస్ కాకుండా వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 6th classకి సంబంధించిన సైన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఓవరాల్గా 6th, 7th, 8th, 9th సైన్స్, 10th వరకు సైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ క్లాసెస్లో ఉన్న సోషల్ని కంటిన్యూ చేద్దాం. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా తెలియకపోతే కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా చాప్టర్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.